హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్ సమ్మర్. ఇది వచ్చేసరికి కలబందతో ఐస్ క్యూబ్స్ చేసుకోవడం అనమాట. ఇంకా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మన ఫేస్కి. ఈ సమ్మర్లో ఎక్కువగా ఫేస్ మీద జిడ్డు ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల పింపుల్స్ అవుతూ ఉంటాయి, ఇంకా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి రిలీఫ్ పొందడానికి నేను ఒక హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకైతే ఫేస్ మీద కొంచెం జిలజిలగా అనిపిస్తూ ఉండేది. అంటే నాది కొంచెం డ్రై స్కిన్ అనమాట. సిమ్లా నుంచి వచ్చేసిన తర్వాత ఫేస్ అంతా చాలా మంటగా ఏదో జిలబుడుతున్నట్టు ఉండేది. చల్లటి వాతావరణం నుంచి ఇక్కడికి వచ్చాము కదా, అందువల్ల. అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము. మా అత్తయ్య ఉండి ఎందుకు కలబంద ఉంది కదా, కొంచెం పసుపు వేసి రుద్దుకో ఫేస్కి అని చెప్పింది. నేను సరే అని చెప్పేసి 3-4 డేస్ యూస్ చేశాను. నాకైతే ఫేస్ మీద జిల్ అయితే తగ్గింది. సో మీకు కూడా నాలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే యూస్ చేస్తారని ఈ వీడియో చేశాను. కలబందని ఈ విధంగా పీసులుగా కట్ చేసుకున్న తర్వాత కింద అనేది ఒక ఎల్లో లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇలా దీన్ని అయితే అస్సలు యూస్ చేయకూడదు. సో వాటిని పాడబోసేసి నీట్గా కలబందని కడుక్కోవాలి. ఆ లిక్విడ్ అనేది కొంచెం డేంజరస్ అనమాట. సో దాన్ని అయితే యూస్ చేయొద్దు. తర్వాత కడుక్కున్న ఈ కలబంద పీసెస్ని ఒక్కొక్క పీసెస్గా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. నేనైతే ఈ ప్రోడక్ట్ని మొత్తం 10 డేస్ కంటిన్యూగా యూస్ చేశాక నేనైతే ఈ వీడియోని చేశాను. సో నేనైతే మా అత్తయ్య చెప్పిన దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా డోస్గా యాడ్ చేసేసి ఈ వీడియో చేశాను అనమాట. అది ఎలా చేశానో ఇప్పుడైతే చూడండి. ఈ పీసెస్గా కట్ చేసుకున్న ఈ కలబందని మొత్తం పైన చెక్ తీసేసుకొని లోపల గుజ్జును తీసుకోవాలి. ఈ లోపల ఈ గుజ్జే మనకి అలోవెరా జెల్ అనమాట. ఈ కలబందని లోపల ఉన్న గుజ్జును తీసేటప్పుడు చాలా స్మూతీగా ఉంటుందన్నమాట. సో ఆ స్మూత్నెస్ వల్ల మన చేతిలోంచి జారిపోతూ జిగటగా ఉంటుంది. ఒక్కోసారి చేయి కూడా తెగే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని లోపల అనేది గుజ్జుని తీయండి. సో ఈ ప్రోడక్ట్ని మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కలబంద గుజ్జు మొత్తం తీసుకోవాలి. మీరు కలబందని డైరెక్ట్గా పీసెస్గా పైన తొక్కుతో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, కానీ నేనైతే తొక్కు తీసేసి తయారు చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. అంటే మా అత్తయ్య ఈ రెండింటినే వేసుకొని ఫేస్కి రుద్దమంటే నేను 3 డేస్ చేశాను. అయితే నేను కొంచెం ఈ రెండింటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకో ఐటెంని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి వేపాకును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ పసుపు వేపాకు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ మూడింటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. మొత్తం స్మూతీగా లిక్విడ్ ఫామ్ అవుతుంది. అదే వచ్చేసరికి కలబంద జెల్. ఈ విధంగా మనకి లిక్విడ్ అనేది తయారైపోతుంది. ఈ లిక్విడ్ని మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా రిఫ్రిజిరేటర్లో, వాటిల్లో ఈ విధంగా పోసేసుకోవాలి. మనకి ఎన్ని డేస్కి కావాలంటే అన్ని డేస్కి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రోజుకి 1 ఐస్ క్యూబ్ని మనం ఫేస్కి చేతులకి రుద్దుకుంటాం. సో ఇది వచ్చేసరికి పెద్దవన్నమాట. మనకి ఎన్ని డేస్కి కావాలంటే అన్ని డేస్కి, ఒకేసారి 1 వీక్ 10 డేస్కి తయారు చేసి పెట్టుకున్నా మనకి ఏమీ కాదు. నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఈ విధంగా తయారైపోతుంది. సో నేనైతే ఒక 6 పీసెస్ని తయారు చేసుకున్నాను. నెక్స్ట్ డే ఈ విధంగా ఫేస్ అనేది నీట్గా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి. ఫేస్ అంతా నీట్గా ఉండాలన్నమాట. మనకి ఫేస్ మీద జిడ్డుగా ఉన్నప్పుడు ఇది రాయకూడదు. తర్వాత ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో మన ఐస్ క్యూబ్ని ఫేస్కి రుద్దడం ద్వారా మన ఫేస్లో ఉండేటటువంటి బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అయ్యి మన ఫేస్ మీద కొంచెం పింపుల్స్ని ఇంకా ర్యాషెస్ని రానియకుండా చేస్తూ ఉంటుంది. మన శరీరంలో 90% ప్రాబ్లమ్స్ అనేవి మన బ్లడ్ అనేది నీట్గా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫేస్ విషయానికి వస్తే ఈ విధంగా మనకి ర్యాషెస్ రావడానికి మొదటి కారణం ఫేస్లో మనకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అనేది నీట్గా జరగకపోవడం. అలాగే ఈ ఐస్ క్యూబ్స్ అనేది మన ఫేస్లో కళ్ళ కింద వచ్చేటటువంటి నల్లటి డార్క్ స్పాట్స్ను కూడా తగ్గిస్తుంది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి ట్రై చేయండి.
ఈ విధంగా ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఐస్ క్యూబ్ని నెక్కి, చేతులకి, ఇంకా అరచేతులకి అంతా కూడా రుద్దుకోండి. మన చేతులు ఒక సైడు కొంచెం వైట్గా, పై పక్కన లైట్గా బ్లాక్ షేడ్గా ఉంటుంది ఈ సమ్మర్లో. సో ఆ ట్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ మొత్తం తడి అంతా ఆరిపోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ కూడా అలాగే వదిలేసి 15 మినిట్స్ తర్వాత మనం అప్లై చేసుకున్న ఈ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం కూడా వాష్ చేసుకోవాలి. ఇలా 10 రోజులు కంటిన్యూగా చేయాలి. ఒక్క రోజును కూడా స్కిప్ చేయొద్దు. మీలో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఫేస్ మీద ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ట్రై చేశాక ఎలా ఉందో నాకు రిజల్ట్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో స్కిన్ ప్రాబ్లంతో బాధపడే వారికి ఈ వీడియో మంచి రిలీఫ్ని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.